దేవుని పరిశుద్ధమైన నామమునికి మహిమ కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ రీతిగా మీ ముందుకు వచ్చి యొక్క మాటలు తెలియజేయడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి ప్రభునేశ్వక్రీస్తు నామమునికి మహిమ కలుగును గాక. ప్రస్తుతం మనం చూసినట్లయితే గనక సమాజంలో భయంకరమైన పరిస్థితులు ఏలుబడి చేస్తూ ఉన్నాయి. ప్రాముఖ్యంగా దేవుని బిడ్డలముగా, దేవుని నమ్ముకున్న వారముగా చూసినట్లయితే గనక అనేకమైనటువంటి పరిణామాలు, అనేకమైనటువంటి హింసాకాండలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథములో లిఖించబడిన విషయాలే. దేవుడు చెప్పాడు కదా, నా రెండవ రాకడలో ఈ యొక్క లోకములో విపరీతమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. అదే రీతిగా నా రాకడ వచ్చే సమయంలో జరగవలసిన విషయాలు కూడా ఏ రీతిగా ఉంటాయని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులతో పంచుకున్న విషయాలన్నీ కూడా మనకు తెలిసినవే. కాబట్టి ఆయన రాకడ అతి సమీపముగా కనబడుతూ ఉంది. ఆ మధ్యాకాశంలోకి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చేటువంటి ఆ గడియల్లో, ఆ సమయంలో లోకములో పరిస్థితులన్నీ కూడా మారిపోతూ ఉంటాయని, అక్కడక్కడ భూకంపాలు జరుగుతూ ఉంటాయని, హింసాకాండ పెరిగిపోతూ ఉందని, మనుషుల్లో ప్రేమ అనేదే తగ్గిపోతూ ఉందని ప్రభువారు చెప్పారు కదండి. ఆ రీతిగానే మనం చూసినట్లయితే గనక మనుషుల్లో ప్రేమ అనేదే తగ్గిపోతూ ఉంది. క్రూరత్వము, మోసము, కక్ష, పగ ఇవన్నీ కూడా ప్రతి మనసులో పెరిగిపోతూ ఉన్నాయి. మనం చూసినట్లయితే కనుక రీసెంట్ గా ఒక సేవకుడు, దైవజనుడు ప్రవీణ్ గారు మరణించటము మనకందరికీ తెలిసిన విషయమే. ఆయన మరణాన్ని కానీ మనం ధ్యానం చేసినట్లయితే కనుక అనేక పరిణామాలు, రోజుకొక వింత వింత వార్తలు మనం వింటూ ఉన్నాం. ఆయన ఎలా చనిపోయాడో ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఆ విషయం మనకు కనబడుతూ ఉంది. అయినప్పటికీ కూడా ఆ యొక్క మరణము వెనకాల మనం చూసినట్లయితే కనుక రోజుకొక వార్త, పూటకొక వార్త, ఈ విషయాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఆయన ఒక నిస్వార్థమైనటువంటి సేవకుడు, దేవుని కొరకు రోషము కలిగి ఒక అద్భుతమైన పరిచర్య చేసి క్రీస్తు ప్రేమను క్రియల్లో కనబరచాలని, దేవుని మాత్రమే గణపరచాలని ఒక అద్భుతమైనటువంటి పరిచర్య చేసి ఎంతో ఉన్నతంగా దేవుని యొక్క రాజ్యాన్ని కడుతూ ఇదిగో సేవలో కొనసాగుతున్నటువంటి ఆ తరుణంలో అకస్మాత్తుగా జరిగినటువంటి యొక్క పరిణామాన్ని కానీ ఒక్కసారి మనము గుర్తు చేసుకున్నట్లయితే కనుక నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయము, ఎంతో దుఃఖకరమైన విషయంగా నేను చెప్తూ ఉన్నాను యొక్క ప్రత్యేకమైన సమయంలో. ఏదేమైనప్పటికీ కూడా ఒక విషయం మనం నమ్మాలి. అదేమిటంటే అది దైవ నిర్ణయమని, దేవుని చిత్తమని మనం గ్రహించాల్సిందే. ఎందుకంటే దేవుని చిత్తము లేకుండా ఈ లోకంలో ఏది కూడా జరగదండి. అది సేవకుల విషయంలోనైనా, విశ్వాసాల విషయంలోనైనా, ఈ లోకంలోనైనా, ఎవరి విషయంలోనైనా దేవుని యొక్క అనుమతి లేకుండా, దేవుని యొక్క చిత్తం లేకుండా ఈ లోకంలో కూడా ఏది జరగదు. అయితే మనం చూసినట్లయితే గనక ఈ మరణము వెనకాల రకరకాల వార్తలు, రకరకాల వీడియోలు మనం చూస్తూ ఉన్నాం. అది ఎంతవరకు వాస్తవము, అందులో ఎంత నిజం ఉంది అన్న విషయాన్ని కానీ మనం ధ్యానం చేసినట్లయితే గనక దేవుడే తీర్పు తీర్చాలి, అంతే కదండి. దేవుని బిడ్డల పక్షంగా న్యాయం జరిగించేది దేవుడే. ఈ లోకములో కానీ మనం చూసినట్లయితే గనక అధికారులందరూ ఏకమైనప్పటికీ, సమస్త లోకము ఏకమైనప్పటికీ కూడా మన పక్షంగా న్యాయం చేసేది మాత్రము మనకు పూజించి ఆరాధిస్తున్నటువంటి ఆ యొక్క దేవాది దేవుడు మాత్రమే. పరిశుద్ధ గ్రంథంలో కానీ మనం చూస్తే ఇద్దరు అనాథములు కనబడుతూ ఉంటారు. ఆది కాండములో ఆ యొక్క అన్నైనటువంటి కయ్యను, తమ్ముడైన హేబేలును నిర్దాక్షిణ్యంగా చంపేస్తూ ఉంటాడు. చంపినప్పుడు ఎవరు చూడరు, ఎవరో కూడా అక్కడ లేరు. ఇదిగో వారిద్దరు మాత్రమే ఉంటారు. మూడవ వ్యక్తి అక్కడ లేకపోయినప్పటికీ కూడా ఆ విషయాన్ని కానీ కాస్త మనము గమనించినట్లయితే గనక ఇదిగో ఆ తమ్ముని యొక్క రక్తము భూమిలో నుంచి దేవునికి మొరపెడుతూ ఉంది. ఎప్పుడైతే భూమిలో నుంచి ఆ రక్తము దేవునికి మొరపెడుతుందో, ఆ రక్తం యొక్క కేకలను, ఆ ప్రార్థనను దేవుడు విని దేవుడు యొక్క భూమి మీదకి దిగి వచ్చి కయ్యూనితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? కయ్యను, నీ తమ్ముడు ఎక్కడా అని అడుగుతుంటే అన్నేమన్నాడండి, నా తమ్ముడికి నేనేమైనా కావలివాడునా, వాడెక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు అన్నట్లుగా ఒక వింత సమాధానం చెప్తూ ఉంటాడు. ఎంతో చూసినట్లయితే గనక అతని మాటల్లో గర్వాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా దేవుడు కయ్యను విడిచిపెట్టాడండి? విడిచిపెట్టలేదు. చూసారా, హేబేలు పక్షంగా పోరాడడానికి, హేబేలు పక్షంగా న్యాయం చేయడానికి అక్కడ ఎవరూ కూడా లేనప్పటికీ కూడా అతని రక్తమే అతని పక్షంగా పోరాడినట్లుగా లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా మరొక సంఘటన మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. ఆహాబు రాజుగా పరిపాలన చేస్తున్నటువంటి ఆ కాలంలో
మనం చూసినట్లయితే గనుక యాహాబు అనే రాజు ఏం చేస్తాడంటే, ఒక రోజున మార్గ మధ్యలో వెళ్ళిపోతూ ఉండగా అతనికి ఒక ద్రాక్ష తోట కనబడుతూ ఉంది. వెంటనే ఆగి, ఈ ద్రాక్ష తోట ఎవరిదో కనుక్కోండి, ఈ ద్రాక్ష తోట నాకు అర్జెంటుగా కావాలని అక్కడ ఉన్న సైనికులకు ఆజ్ఞాపించినప్పుడు వారు వెళ్ళి ఆ ద్రాక్ష తోట యొక్క యజమానిని మరి ఆ యొక్క అహాబు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క అహాబు రాజు మరి ఆ యొక్క నాబోతుతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఇదిగో ఈ ద్రాక్ష తోట నాకు కావాలయ్యా, ఈ ద్రాక్ష తోట ఎంత వెలకు నువ్వు అమ్ముతావు, దీనికి సంబంధించి ఒకవేళ నీకు ఏదైనా స్థలాలు కావాలంటే నేను ఇస్తాను, కానీ ఈ యొక్క ద్రాక్ష తోట మాత్రం నాకు కావాలని పట్టుబట్టినప్పుడు అడిగినప్పుడు అప్పుడు నాబోతు అంటాడు కదా, అయ్యా ఇది నాకు పిత్రార్జితముగా నాకు వచ్చిందండి, నా తల్లిదండ్రుల ద్వారా నాకు సంక్రమించినటువంటి ఆస్తి ఇది, దీన్ని నేను విక్రయించడానికి కానీ ఎవరికైనా అమ్మడానికి కానీ ఎవరికైనా ఇవ్వడానికి కానీ నాకు ఏ విధమైన అధికారం లేదయ్యా. ఇదిగో మరి నా తర్వాత నా బిడ్డలు, వారి తర్వాత వారి బిడ్డలు అనుభవించాలి, కానీ ఈ స్థలాన్ని అమ్మటానికి ఏమాత్రము కూడా కుదరదని ఖచ్చితంగా ఖండితంగా చెప్పినప్పుడు ఆ విషయాన్ని అహాబు రాజు ఏం చేస్తారంటే తన భార్యతో పంచుకుంటూ ఉంటాడు. అప్పుడు ఆ భార్య ఏం చేస్తారో తెలుసా, అహాబు రాజు యొక్క భార్య అయిన యెజెబెలు ఇద్దరు తప్పుడు సాక్ష్యాలను పెట్టి ఆ యొక్క భక్తుడైనటువంటి నాబోతును నిర్దాక్షిణ్యంగా చంపించేస్తూ ఉంది. అక్కడ కూడా నాబోతుకి ఎవరు లేరండి, పోరాడడానికి కానీ సాక్ష్యం చెప్పడానికి కానీ అతడి పక్షంగా విజ్ఞాపన చేయడానికి కానీ అక్కడ నాబోతు పక్షంగా ఎవరూ లేనప్పటికీ కూడా ఆ విషయంలో కూడా దేవుడు జోక్యం చేసుకున్నాడు. జోక్యం చేసుకుని వెంటనే ఒక ప్రవక్తను పంపించి మరి ఆ యొక్క అహాబుతో మరి ఆ యొక్క జరగబోయే విషయాన్ని కూడా దేవుడు మరి చెప్తున్నట్లుగా లేఖనంలో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డల పక్షంగా దేవుడు ఏమాత్రము కూడా మౌనంగా ఉండే దేవుడు కాదు. ఆయనను పూజించి ఆరాధిస్తున్నటువంటి తన బిడ్డల పక్షంగా ఇదిగో మరి వారికి ఏదైనా అన్యాయం జరిగినా, వారికి ఏదైనా ప్రమాదం జరిగినా ఇదిగో మరి వారి పక్షంగా మరి పోరాడడానికి కానీ వారి పక్షంగా న్యాయం చేయడానికి కానీ ఎవరు ఉన్నా లేకపోయినప్పటికీ కూడా దేవుడు మాత్రము తప్పనిసరిగా ఆయన బిడ్డల పక్షంగా న్యాయం జరిగించేవాడు. ఇది అక్షరాల సత్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనము కూడా ఈ లోకంలో మరి దేవుని బిడ్డలముగా క్రీస్తును అనుసరిస్తున్న వారముగా మనం ఏమాత్రం కూడా భయపడవలసిన అవసరం లేదు. మన పక్షంగా ఇగో నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు మనల్ని ఆదరించడానికి, మన పక్షంగా న్యాయం చేయడానికి, మన పక్షంగా సహాయం చేయడానికి ఆయన ఎప్పుడూ కూడా సిద్ధముగా ఉండే దేవుడు. ఎందుకంటే ఆయన సజీవుడైన దేవుడు, మరణాన్ని గెలిచి తిరిగి లేచిన పునరుద్ధానుడైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనము కలత చెందవలసిన అవసరం లేదు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఏమాత్రము కూడా మనము కలత చెందవలసిన అవసరం లేదు, డిస్టర్బ్ అవ్వవలసిన అవసరం లేదు, నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. ఇదిగో మనం పూజించి ఆరాధిస్తున్న దేవుడు మన పక్షంగా ఎంతగానో సహాయము చేసే దేవుడు. ఈ నా మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.